సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా రిస్క్ ఉంటుందా? ఉంటే ఎంతవరకు రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు? మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డెఫినెట్గా రిస్క్ అనేది ఉంటుంది. ఇది మనమే కాదు, దాదాపు ప్రపంచం కూడా కూస్తుంది ఈరోజు. కానీ ఆ రియల్ రిస్క్ ఏంటో నేను చెప్తాను. ఈరోజు ఒక 3 పాయింట్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. మార్కెట్లో ఉండే రిస్క్ అంటే ఒక 3 రకాల రిస్క్లు ఉంటాయి. ఒకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు విత్డ్రా కొట్టినా విత్డ్రా అయిపోతుంది. ఇది పెద్ద రిస్క్. అంటే మీరు మార్కెట్ పడితే మీకు 20% డౌన్ అవ్వచ్చు, కానీ మీరు విత్డ్రా చేస్తే 100% విత్డ్రా చేస్తున్నారు. నంబర్ 1. దీనివల్లనే మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వెల్త్ని బిల్డ్ చేయట్లేదు. అదే మీరు దీని బదులుగా గోల్డ్ కొన్నా, స్థలాలు కొన్నా, అక్కడ మీరు విత్డ్రాల్ చేసే ఆప్షన్ తక్కువ కాబట్టి అక్కడ మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. నంబర్ 1 రిస్క్ అనేది బయట మార్కెట్ కంటే మన లిక్విడిటీ రిస్క్ అనేది పెద్ద రిస్క్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి కొంచెం. సెకండ్ది ఏంటంటే మీకు మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా ఇమీడియట్గా సోషల్ స్టేటస్ అనేది చూపించుకోవడానికి ఉంటుంది. అవును. మీరు ఒక మంచి ఇల్లు కొన్నారనుకోండి హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడో మీ దగ్గర, ఇమీడియట్గా మీరు దాన్ని ఇన్విటేషన్ క్రియేట్ చేసి ఒక 100 మంది 200 మందికి పిలిచి నేను ఇల్లు కొన్నానని చెప్పుకుంటే ఆ వచ్చే సంతోషం ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఊర్లో కొంత అమౌంట్ కూడబెట్టి లోన్లు తీసుకొని చిట్టీలు వేసి ఒక స్థలం కొంటే మీరు పడే కష్టం ఏమో కానీ ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఇంట్లో ఉండే రెస్పెక్ట్ కానీ, మీ సోషల్గా మీ ఫ్రెండ్స్లో ఉండే రెస్పెక్ట్ కానీ డెఫినెట్గా పెరుగుతుంది.